హాయ్ అండి అందరికీ. సో కమెంట్ సెక్షన్లో మటన్ రెసిపీ అడుగున్నారు. సో వాళ్ళ కోసమే ఈ వ్లాగ్. నాకు మ్యారేజ్ అయిన కొత్తలో మటన్ చేసేది అస్సలు వచ్చేది కాదు. నేను చేసేదే ఎప్పుడో ఒకసారి చేసేదాన్ని. కర్రీస్ అంతా మా అత్తే చేసి అన్నీ పెట్టేది నాకు. సో చికెన్ అయినా ట్రై చేసేదాన్ని కానీ మటన్ అస్సలు వచ్చేది కాదు నాకు. సో మా అత్త నేర్పించింది, చాలా సింపుల్గా ఇలా చేసుకో అని చెప్పి. సో ఆ రెసిపీయే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక మటన్ని 2 or 3 టైమ్స్ వాష్ చేసుకొని వేయండి. ఒకటి గుర్తు పెట్టుకోండి, స్టవ్ని సిమ్లో పెట్టుకొనే చేయండి ప్రొసీజర్ అంతా. సో మటన్ వేసిన తర్వాత వెంటనే సాల్ట్ పసుపు వేసేద్దండి. మటన్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంది, అప్పుడు సాల్ట్ పసుపు వేసి బాగా ఉడికించండి. లిటిల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు అప్పుడు అల్లం పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేశాక యాజ్ యూజువల్గా ధనియా పొడి, మిర్చి పొడి, గరం మసాలా, మటన్ మసాలా వేసి బాగా ఫ్రై చేయండి. ఆయిల్లోనే ఫ్రై బాగా చేయండి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర బాగా వేసి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు సిమ్లోనే పెట్టి బాగా కలపండి. కలిపిన తర్వాత దాని నుంచి మనకు ఒక అరోమా అనేది వస్తుంది. అప్పుడే మటన్ అయిపోయిన ఫీలింగ్. ఎందుకంటే మటన్ మసాలా వేసాం కాబట్టి అందుకనే సిమ్లోనే చేయండి. హై ఫ్లేమ్లో పెడితే మాడుతుంది అంతసేపు మనం ఫ్రై చేస్తూ ఉంటే. నెక్స్ట్ వచ్చి ఇంక మటన్ మనకి బాగా ఉడకాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మటన్ కొన్నిసార్లు లేతగా ఉంటుంది, కొన్నిసార్లు ముదురుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా వేసుకుంటే మనకి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ పెట్టుకోవచ్చు. సో అంతా కలుపుకున్నాక వాటర్ వేసేసి, నేను చెప్పేది ఒకటే అండి, ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో వాటర్ వేసిన తర్వాత వెంటనే విజిల్ అయితే పెట్టద్దండి. వాటర్ వేసిన తర్వాత కొంతమందికి ఇప్పుడు సాల్ట్, కారం చెక్ చేసే హ్యాబిట్ ఉంటుంది, నాకైతే లేదు అట్లా. నేను స్టార్టింగే వేసేస్తాను కాబట్టి తక్కువే వేస్తాను ఆల్మోస్ట్. అయితే ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు కదా అన్నట్టుగా. సో విజిల్ ఇట్లా ఉడకాలి మనకి. వాటర్ వేసాక ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టేయండి. అప్పుడు ఇట్లా బాగా ఉడికిన తర్వాత కుక్కర్ అనేది పెట్టండి. కుక్కర్ పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి మీకు ఎంత మెత్తగా కావాలో అంతసేపు అన్ని విజిల్స్ పెట్టుకోండి. మీకు డౌట్ఫుల్గా ఉంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి డౌట్ రావచ్చు, ఇన్ని విజిల్స్కి ఉడుకుంటుందా లేదని. అప్పుడు 4-5 విజిల్స్ పెట్టి తీసి మళ్ళీ మటన్ పీస్ని ఇట్లా అదిమితే తెలుస్తుంది మనకి. ఇంకా మెత్తగా రావాలి అంటే మళ్ళీ విజిల్ పెట్టుకోవచ్చు, అదేం ప్రాబ్లం అవ్వదు. వాటికి టేస్ట్ వస్తుంది. నేను మళ్ళీ విజిల్ తీసిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టి ఫైనల్గా ఇలా మటన్ కర్రీ అనేది చేశాను. కొంచెం వాటర్ టైపే చేశాను, ఎందుకంటే తేజు పూరి తింటానన్నాడు దీనిపైకి. అందుకనే నేను పూరికి ఇలా వాటర్ టైప్ ఉంటేనే చాలా బాగుంటుంది. కర్రీ అనేది ఎక్కువగా ఉంటేనే పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇంకా టేస్ట్ చూసి చెప్తున్నాను. టేస్ట్ అయితే అండి అసలు అద్దిరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఈ రెసిపీ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. బాయ్ బాయ్.